హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. టుడే ఏంటంటే మా పాప అంగన్వాడీలో చదువుతుంది. సో తనకి మేము ఎల్కేజీలో జాయిన్ చేయడానికి ఒక స్కూల్ చూసుకోవాలన్నమాట. అయితే ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీస్ ప్రకారం ఆయనకి చెక్ చేయడానికి టైం సరిపోదు. సో హీ టోల్డ్ మీ ద వే హౌ టు గో. సో తను చెప్పిన రూట్ ప్రకారం నేను వెళ్తున్నాను అనమాట. ఈవెన్ నాకే తెలియదు ఆ స్కూల్ ఎక్కడ ఉంటుందో. వే చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను. చూసారు కదా, మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్. యూజువల్లీ ఐ యూస్ టు ఫీల్ లైక్ మేము ఉండేది సిటీ అనమాట, ఏమీ విలేజ్ ఏమీ కాదు. బట్ స్టిల్ సీ హౌ ఇట్ లుక్స్. ఐ యూస్ టు ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ ఫారెస్ట్. ఆల్వేస్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ఫారెస్ట్. బట్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, అన్ని ఫెసిలిటీస్ మనకి అవైలబుల్గానే ఉంటాయి. బట్ గ్రీనరీ అనేది ఎక్కువగా ఉంటుంది. యాజ్ యూ నో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ కేరళ కదా. సో మీకు చెప్పాను కదా, పనసకాయలు చాలా ఎక్కువ ఉంటాయి కేరళలో అని చెప్పి. ప్రతి ఇంట్లో ఒక చెట్టు ఉంటుందన్నమాట. అంటే అది మనకి లేదని కాదు, బట్ ఇక్కడ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కిందకు ఉంటాయి, మనం వెళ్ళి కోసుకోవడం. మన అటువైపు నేను మామిడికాయలు అవి కోసుకోవడం తెలుసు, కానీ ఇక్కడ పనసకాయలు కోసుకోవడం అలా ఉండదు. సో ఇక్కడైతే మాత్రం మనం అడిగినా సరే ఇస్తారనమాట. ఈవెన్ మా కాంపౌండ్లో కూడా పనసకాయ చెట్టు ఉండింది, ఇక్కడ చక్క అంటాము. సో నేను వెళ్తున్నాను, ఎటువైపు తెలీదు. వెళ్తున్నప్పుడు చాలా న్యూ రూట్ కదా, సో అందుకని అన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ హౌసెస్ అనేవి కూడా బిగ్గానే ఉన్నాయి. పైన మీకు చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఒక షెడ్ లాంటిది వేస్తారనమాట, ఐరన్తో చేసింది. ఎందుకంటే వాటర్ అనేది స్టక్ అవ్వకుండా ఉండడానికి. సో అదే అనమాట. ఇక్కడ కూడా చూసారు, ఇంకొక ట్రీలో ఫుల్ పనసకాయలు అలా కనిపిస్తున్నాయో మొత్తం ఉంటాయి. అందరూ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకుంటారు, మనం అడిగితే ఫ్రీగా ఓడిస్తారు. ఇక్కడ మీరు చూడండి, ఫుల్ ఇవన్నీ కూడా పనసకాయ ట్రీస్ అనమాట. కంపల్సరీ కేరళలో మ్యాంగోస్, ఈ పనసకాయలు, కోకోనట్, బనానా ఇవన్నీ మనకి మోస్ట్లీ ఫ్రీ ఇన్ ద సెన్స్ మన కాంపౌండ్లో ఉన్నా లేదా పక్క కాంపౌండ్లో ఉన్నా దే విల్ షేర్ విత్ ఈచ్ అదర్. సో ఆబ్వియస్గా అలా ఉంటుందన్నమాట. ఇంతకీ మా పాప స్కూల్ రూట్ మానేసి నేను ఇదంతా చూస్తున్నాను. ఫైనల్గా నేను చూశాను, వచ్చేసాను అనమాట స్కూల్కి. సో ఇక్కడ ఉండింది, నేను వస్తున్న వేలోనే అక్కడ ఒకళ్ళని అడిగాను నేను. బట్ వాళ్ళని అది చూపించడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను చూపించలేదు. సో స్కూల్కి అయితే ఎంటర్ అయ్యాను, చూడడానికి బాగానే ఉండింది. బట్ హ్యావ్ టు సీ, మనకి చిన్నపిల్లలకి ఇది ఫస్ట్ స్టెప్ కదా. సో ఈ మైల్ స్టోన్ మళ్ళీ వాళ్ళు ఈ స్కూల్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదు. సో ఇట్స్ ఎ క్రిస్టియన్ స్కూల్, హ్యావ్ టు సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.